పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. రేపు మహబూబ్ నగర్ కు రానున్న ప్రధాని మోదీ. భూత్పూర్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి. టీఆర్ఎస్ పార్టీకి షాక్. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి. గల్లీలో గెలవలేని నాయకులను ఢిల్లీకి ఎలా పంపిస్తారు? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని నాశనం చేస్తాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటుతో రాజకీయ మార్పుకు యువత నాంది పలకాలి. టీఆర్ఓ శ్రీమతి స్వర్ణలత. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభకు మహబూబ్ నగర్ వేదిక కాబోతోంది. ఈ నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాబోతున్న బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు ఎస్పీజీ అధికారులు. భూత్పూర్ మండల పరిధిలో ఈ నెల 29న ప్రధాని మోదీ సభకు సర్వం సిద్ధం చేశారు పార్టీ శ్రేణులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సెంటిమెంట్ గా మహబూబ్ నగర్ నుంచే ఎన్నికల శంఖారావ సభలు ప్రారంభించే ఆ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సభను నిర్వహించింది. అయితే ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభను కూడా మహబూబ్ నగర్ నుంచే ప్రారంభించనుంది. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. దాదాపు 2 లక్షల మంది కార్యకర్తలను తరలించి సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తుండగా ప్రధాని సభకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎస్పీజీ అధికారులు 2 రోజుల ముందే జిల్లాకు వచ్చి సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా వేదిక ఏర్పాట్లు, ప్రధాని ప్రయాణం చేసే హెలికాప్టర్లు దిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. ఈ సభకు భారీ భద్రత కల్పించేందుకు ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు సైతం ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. ప్రధాని సభ కోసం మొత్తం 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వహించగా 4 ఎస్పీలు, 4 అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 32 మంది సిఐలు, 75 మంది ఎస్ఐలు, 122 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుళ్లు, 719 మంది కానిస్టేబుళ్లు, 93 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల నుంచి సుమారు 600 మంది సిబ్బంది ప్రధాని సభకు రానున్నారు. ఏది ఏమైనా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల సభ గతంలో జరిగిన సభల కంటే ప్రత్యేకతను సంతరించుకుంటుందనే చెప్పవచ్చు. రేపు జరగబోయే సభలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు ప్రధాని మోదీ సమక్షంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. దీంతో జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంటుందనే అంశాన్ని ఈ సభ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులు ఉన్నారు.
గల్లీలో గెలవని నాయకులను ఢిల్లీకి ఎలా పంపిస్తారని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని నాశనం చేస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని విజన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను గద్వాల్ కల్వకుర్తిలో ప్రజలు చీకొట్టినా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పోటీ చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు కార్యకర్తలు. కేంద్ర మంత్రులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా అయిండు, కానీ పట్టణానికి 15 ఆయన పెద్ద మనిషి జయపాల్ రెడ్డి గారు, ఆయన ఊరు పక్కన ఆయన ఆయన ఉద్ధరించిండు, ఉద్ధరిస్తాను వస్తున్నాడు. ఆడ ఓడగొట్టే వచ్చిండు, ఆడ ఓడగొట్టి చిత్తు ఓడగొట్టే అసెంబ్లీకే పార్లమెంట్ వచ్చిండు. ఇంకొక ఆమె కాంగ్రెస్ లో ఉండి మంత్రిగా ఉండి మన బైపాస్ రోడ్ పైసలు కూడా ఎత్తుకుపోయినాం. అక్కడికి ఈ బైపాస్ తీసుకుపోయి ఆడేసుకున్నది, నీళ్ళు కూడా ఇయ్యలేదు. ఆడ ఓడగొట్టే చిత్తు ఓడగొట్టే మళ్ళీ ఇక్కడ వచ్చి అసెంబ్లీకే పనికి రావాలక పార్లమెంట్ పనికి వస్తారా? అరే నువ్వు గల్లీలో పనికి రావాల తర్వాత ఢిల్లీ పనికి వస్తారా? ఎవడన్నా నువ్వు గల్లీ చెల్లవాళ్ళ తర్వాత ఆడ చెల్లెలు రూపాయలు 10 రూపాయలు ఆ బస్ స్టాండ్ ఇస్తే చెల్లదంటే నీ ఊర్లో చెల్లినప్పుడు ఈడ ఏమొస్తుంది? కనుక మనల్ని మోసం చేయడానికి వచ్చారు, మన ప్రాజెక్టు అడ్డుపడడానికి వచ్చారు, మనల్ని నాశనం చేయడానికి వస్తున్నారు. కనుక అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఎంత మెజార్టీ మాకు ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ మనకి గెలిపించుకుంటే రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వస్తుంది, మంచినీళ్ళు వస్తాయి, సాగునీళ్ళు వస్తాయి, మనకి బతుకుదేరు ఉంటుంది. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి ఊహించని రీతిలో బీజేపీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ నే ఇచ్చారు. ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ తనకు ఇవ్వకపోవడంపై గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న జితేందర్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో గత 2 రోజులుగా జితేందర్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడినట్లయింది. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జితేందర్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి టికెట్ను ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు సహకరించలేదనే ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు టికెట్ను నిరాకరించారు. దీంతో గత వారం 10 రోజులుగా స్తబ్దంగా ఉన్న జితేందర్ రెడ్డి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, పార్టీ మారడం లేదని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్తో రహస్యంగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే తను అనుకున్న 3 డిమాండ్లను బీజేపీ నెరవేర్చినట్లయితే బీజేపీలో చేరుతారని జితేందర్ రెడ్డి అన్నట్లు ప్రచారం కూడా జరిగింది. చివరకు అందరి అంచనాలను నిజం చేస్తూ ఆయన బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటికే బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో జితేందర్ రెడ్డి చేరిక పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ నెల 29వ తేదీన మహబూబ్ నగర్ లో జరిగే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సభకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో అధికారికంగా జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జితేందర్ రెడ్డి స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు. 1996లో లక్ష్మీ పార్వతి స్థాపించిన పార్టీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 1998లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏడాది తిరగగానే మళ్లీ జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బీజేపీకి బదులుగా మిత్రపక్షం టీడీపీకి ఇక్కడికి టికెట్ను కేటాయించారు. 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జితేందర్ రెడ్డి టీడీపీలో చేరినా 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో కేసీఆర్ బరిలో నిలిచారు. దీంతో జితేందర్ రెడ్డికి చేవెళ్ల స్థానం కేటాయించగా అక్కడ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండోసారి ఎంపీగా గెలిచారు. లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేతగా వ్యవహరించిన ఆయనకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జితేందర్ రెడ్డిని కాదని
మన్నె శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన రాజకీయ జీవితంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడంపై ఆయన మళ్లీ పాతగుట్టికే చేరారని స్థానికులు చెబుతున్నారు. मेरे ऊपर सर्जिकल स्ट्राइक किया गया था और वो सर्जिकल स्ट्राइक जो है हमारे बीजेपी पार्टी ने जो है देश के लिए किया था, लेकिन हमारे लीडर जो है उनके जो डॉटर के लिए जो उनका सीट के लिए जो है उन्हें लेके मुझे मेरा सीट का जो उन्होंने सीट निकाल दिया गया था, मुझे नहीं दिया गया था। तो मैंने सोचा कि मेरा जो पार्टी है पुराना पार्टी बीजेपी पार्टी, वो पार्टी के अंदर में मैं वापस आऊं और वही पार्टी के अंदर में सर्व करूं। 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని డిఆర్ఓ శ్రీమతి స్వర్ణలత అన్నారు. మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించగా డిఆర్ఓ స్వర్ణలత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో మార్పు రావాలంటే అది యువతీ యువకుల ద్వారానే సాధ్యమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఓటును అమ్ముకోకుండా డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు ప్రజలు గురికాకుండా వారిలో చైతన్యం తీసుకువచ్చి రాజకీయ మార్పుకు నాంది పలకాలని డిఆర్ఓ స్వర్ణలత అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులచే ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు అధికారులు. అనంతరం ఈవీఎం వివిప్యాట్ మరియు ఓటింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అధికారులు. ఓటు హక్కుని వినియోగించుకోవడం, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అందరికీ ఎవరికైతే 18 ఏళ్ళ వయసు దాటిందో వారందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అది మొదటి విషయం. రెండవది సివిజిల్ యాప్, మనలో ఉన్న ఆవేశానికి సమాధానం, బ్రహ్మాస్త్రం. మూడవది లర్న్, రెండు. అవునా? For that day we are being paid and as well as we are learning so many things. ఈ మూడిట్లోని ప్రతి ఒక్కళ్ళు పాల్గొనే అవకాశం ఉందా లేదా? ఎక్సెప్ట్ అఫీషియల్స్ అందరికీ ఉంది, మా అఫీషియల్స్కి మాత్రం మూడోది లేదు. రెండో దాంట్లో మీరు వేసిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఈ పార్టిసిపేషన్ మీ వల్ల మాత్రమే సాధ్యం. మార్పు అనేది ఎక్కడెక్కడా లేదు, మన ఒక్కరిలోనే ఉంది. ఒక్కరిలోనే, పక్క వాళ్ళలో లేదు, నాలోనే ఉంది. ఇట్ ఈజ్ మీ, ఇట్ ఈజ్ మై ఓట్. ప్లీజ్ డూ పార్టిసిపేట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. Mavadh the fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mehboob Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేస్తున్నామని డిఆర్ఓ స్వర్ణలత తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో గత వారం రోజులుగా 200 మంది విద్యార్థులకు వెబ్ కాస్టింగ్ పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1871 పోలింగ్ స్టేషన్లలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఈ వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేసి పోలింగ్ విధానం ఎలా జరుగుతుందో పర్యవేక్షణ చేయనున్నట్లు డిఆర్ఓ స్వర్ణలత తెలిపారు. 11 మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 11 ఏప్రిల్ని జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రక్రియని బయట ప్రపంచానికి తెలియజేయడానికి దాన్ని వెబ్కాస్టింగ్ ద్వారా చూపించడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆ వెబ్కాస్టింగ్ చేయటం కోసం స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం లాస్ట్ 1 వీక్గా మనం ప్రతిరోజు కూడా ఒక 200 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. అందులో భాగంగా ఈవేళ ఆదర్శ డిగ్రీ కాలేజ్ నుంచి, పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు, MBS డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చారు. వారికి ఆ పోలింగ్ స్టేషన్లో ఏదైతే జరుగుతుందో అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఓ పోలింగ్ స్టేషన్ కేటాయించడం జరుగుతుంది. ఆ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ విధానం ఎలా జరుగుతుంది అనేది
వారు మొబైల్లో ఒక యాప్ని మేము రిలీజ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు. ఆ యాప్ ద్వారా బయట ప్రపంచానికి చూపిస్తారు వారు. దానికోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మనకి ఉన్న 1871 పోలింగ్ స్టేషన్లు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లోని 1871 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఇంచుమించు 1500 పోలింగ్ స్టేషన్లో నెట్ ఫెసిలిటీ ఉంది. ఐదర్ బిఎస్ఎన్ఎల్ కానీ జియో కానీ మనకి ఉంది. ఆ ఉన్న చోట అది డైరెక్ట్గా టెలికాస్ట్ జరుగుతుంది. ఎక్కడైతే లేదో నెట్ ఫెసిలిటీ అక్కడ ఆఫ్లైన్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. అది చేయటం కోసం స్టూడెంట్స్ని వెబ్కాస్టర్స్గా పనిచేయడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరు అక్కడ ఆ రోజు ఉండి ఆ పని చేయటం వల్ల వారు ఓటు హక్కును వినియోగించుకోవటానికి వీలు కాదు. కాబట్టి వారందరికీ కూడా ఫామ్ 12 and 12A ఇచ్చి, అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా కానీ వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళందరికీ ఆ ఫామ్స్ ఇచ్చి ఇప్పుడు ఫిల్ చేయించి వారికి ఆ సదుపాయం కల్పించబడుతుంది. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అటు ఎన్డీఏ ఇటు యూపీఏకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని అన్నారు. దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని లక్ష్మారెడ్డి తెలిపారు. మనం 3 నెలల ముందు ఇలా మీటింగ్ పెట్టుకుని అనుకున్నాం 50,000 మెజార్టీకి అర్థంగా వస్తే తక్కువ అని అనుకున్న ప్రకారం 45,000 మనకు వచ్చినాయి. ఇంకొక 6-7 మనకు అక్కడక్కడ దానికి తీసుకోండి కనిపిస్తుంది. అట్లా 50,000 పైన అట్లా మనకు వచ్చినట్టే. మనకు ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ఓటింగ్ పెరగడానికి అవకాశం ఉంది. గ్రామాలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కంప్లీట్ కాలేదున్నది. బీజేపీ పరిస్థితి మనందరికీ తెలుసు. ఇలా మన బీజేపీ 3,000 ఓట్లు వచ్చింది. మరి ఎటువంటి పరిస్థితుల్లో మన మెజార్టీ ఇంకా ప్రమాణం పెరుగుతుంది, పెరగాలి కూడా. మరి దాంతో ఇంకా మన ప్రాంతానికి ఎక్కువ లాభం కావడానికి అవకాశం ఉంది. మరి ఈ ఎలక్షన్ తర్వాత జరిగే పరిణామాల్లో మన రాష్ట్రం కీలకంగా ఉంటుంది. దాంతో మన ప్రాంతం బాగవుతుంది, మన జడ్చల కాన్స్టిట్యూన్సీ బాగవుతుంది, మన జిల్లా బాగవుతుంది, మన రాష్ట్రం బాగవుతుంది, దేశం కూడా బాగవుతుంది. నిజానికి దేశంలో బాగా మీరంతా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం వేసే ఓటు, తెలంగాణ ప్రజలు వేసే ఓటు మొత్తం దేశ భవిష్యత్తునే మారుస్తుంది. దేశంలో మొత్తం మారుస్తుంది. పెద్ద మార్పులు వస్తాయి ఈ ఎలక్షన్ తర్వాత. అంటే దానికి నాంది మన తెలంగాణ ప్రజల మొత్తం. అంటే ఇప్పుడు మన ఓటుకు అంత ప్రాధాన్యత ఉన్నది. దేశంలో పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కానీ అభివృద్ధి కానీ మార్పు చేసే దాంట్లో మన ఓటు చాలా కీలకమవుతుంది. మనం వేసే ఓటు అంత ఇంపార్టెంట్. ఈరోజు చాలాసార్లు వేసిన ఎలక్షన్లు వచ్చినాయి, పోయినాయి, ఎవరికైనా వాళ్ళకి ఓట్లు వేసినాం. కానీ ఇప్పుడు మొన్న మన అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లయితే మనం చేసుకున్నామో అంతకంటే ఎక్కువ మెజార్టీ తెలంగాణ ప్రజలకు పోవాలి కూడా. అది కాంగ్రెస్ గతమైతేనే మన రాష్ట్రం బాగైతే దేశం బాగైతుంది. ఈ నేటి రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడించిన పార్టీ కాంగ్రెస్, నిన్న మన బీజేపీ. వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు 2 రాజకీయ పార్టీలు కేవలం రాజకీయం చేశారు తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. బీదల బతుకులు ఎట్లా బాగా కావాలి, ప్రజలు ఎట్లా బాగుపడాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా రోడ్లు ఇవ్వాలి, ఎట్లా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఆలోచన చేయలేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన వాళ్ళు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉదయం మార్నింగ్ వాక్ వచ్చే వాకర్స్ తో కలిసి కాసేపు జాగింగ్ చేసిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కు గురైన గ్యాంగ్స్టర్ నయీం పేరుతో భూ కబ్జాలకు పాల్పడిన అతని అనుచరులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు నాగర్ కర్నూలు పోలీసులు. 2006 సంవత్సరంలో కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామానికి చెందిన శైలజ, ఆమె భర్త రాముల పేరు మీద ఉన్న 2 ఎకరాల 38 గుంటల పొలాన్ని నయీం పేరు చెప్పి ఆయన అనుచరులు సలీం కబ్జా చేసి 2018 సంవత్సరంలో అచ్చంపేట వాసులకు విక్రయించారు. ఈ కేసులో నయీం అనుచరులుగా చెప్పుకుంటున్న సలీం, షాముళ్లను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి. వాళ్ళు బెదిరించి మళ్ళీ ఈ ల్యాండ్స్ని రీరిజిస్ట్రేషన్ చేసుకోవడం కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది. అదేవిధంగా మనకి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక 2.38 ఏకర్స్ ల్యాండ్
ఊర్కొండపేట శివార్లోని ఉంది మనకి 2.3 acres ల్యాండ్. ఈ ల్యాండ్ కూడా ఇదే విధంగా ఒక నయీం వాళ్ళ బినామీ సలీం అని ఒక అతను ఉన్నాడు. అతని పేరు మీద 2006లోని రిజిస్ట్రేషన్ అయింది, అతని పేరు మీద, సలీం పేరు మీద. మళ్ళీ తిరిగి ఇది 2018 అంటే నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళ అనుచరులు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ అమ్ముకునే ప్రయత్నం చేసుకొని మళ్ళీ ఈ సలీం పేరు మీద నుంచి వేరే వాళ్ళ చేతులకి మారింది ఈ ల్యాండ్. దీంట్లో ఎవరైతే మనకి బాధితులు ఉన్నాడో అతను వచ్చి మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెష్గా. అతన్ని ఎట్లా బెదిరించి అతను ల్యాండ్ ఆక్యుపై చేశారు. సలీం కూడా అతని పేరు మీద ఉన్న ల్యాండ్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ తిరిగి చేయకూడదని వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నయీం వాళ్ళ భార్య హసీనా ఇంకా పాషం సీను ఫరీముద్దీన్ వాళ్ళ బ్రదర్, నయీం వాళ్ళ బ్రదర్ ఫరీముద్దీన్, వీళ్ళందరూ ఇంటిమిడేట్ చేయడం వల్ల ఈ ల్యాండ్ తిరిగి మళ్ళీ అతను కూడా వేరే పార్టీకి అమ్మడం జరిగింది. సో దీని మీద మాకు పిటిషన్ వచ్చింది, దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లోని మనకి ఈ సలీం అని ఎవరైతే ఉన్నారో, ఎవరి పేరు మీద అయితే బినామీ కింద యాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగిందో అతను, అదేవిధంగా మనకి కలవకుర్తి లిమిట్స్లోని కలవకుర్తి రెసిడెంట్ శామ్యూల్ అని ఒక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ మెసేజ్ ఏంటి అని అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి స్టైల్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్లో కానీ ఎవరైతే నడుస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడడం జరుగుతుంది. ఈ నయీం అనుచరులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇంకా బయట రాకుండా ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా ఉండండి, ఇట్లాంటి యాక్టివిటీస్ మాత్రం 0 టాలరెన్స్ ఉంటుంది మన కలవకుర్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు మహబూబ్ నగర్ కు రానున్న ప్రధాని మోదీ. భూత్పూర్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి. టీఆర్ఎస్ పార్టీకి షాక్. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఎంపీ జితేందర్ రెడ్డి. గల్లీలో గెలవలేని నాయకులను ఢిల్లీకి ఎలా పంపిస్తారు? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని నాశనం చేస్తాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటుతో రాజకీయ మార్పుకు యువత నాంది పలకాలి. టీఆర్ఓ శ్రీమతి స్వర్ణలత. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.